శత్రువుని మట్టి కరిపించటానికి కత్తి పట్టక్కర్లేదు, ఆవేశంతో రణరంగంలోకి దూకక్కర్లేదు. కేవలం సహనం, సమయస్ఫూర్తి, విశ్లేషణాత్మక ఆలోచన ఉంటే చాలని ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు నిరూపించాడు. ఇప్పుడు సరిగ్గా అదే కృష్ణ నీతిని పాకిస్తాన్ విషయంలో మోడీ సర్కార్ అమలు చేస్తోంది. పాకిస్తాన్ రెచ్చగొడుతున్న భారత్ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తోంది. శత్రువు బలగం ఎంతో, బలం ఏంటో, బలహీనత ఎక్కడుందో క్షుణ్ణంగా విశ్లేషిస్తోంది. భారత్ను దెబ్బకొట్టేందుకు ముస్లిం నాటో పేరిట కూటమిని కట్టి దాడి చేయాలని పాక్ పన్నిన కుట్రలను భారత్ నిశ్శబ్దంగా కనిపెట్టింది. ఉగ్రదేశం ప్లాన్లకు ఏమాత్రం బెదరకుండా, ఆందోళన చెందకుండా సమయం కోసం భారత్ వేచి చూసింది. ఇప్పుడు భారత్ వేయబోయే అడుగు పాక్ ఊహకు కూడా అందదు. ఆయుధాల మోత లేకుండానే పాక్ ఆర్థిక దౌత్య పునాదులు కదిలిపోయేలా సైలెంట్ సర్జికల్ స్ట్రైక్ చేయబోతోంది. ముస్లిం దేశాల అండ ఉందని భ్రమపడుతున్న పాకిస్తాన్ను ఒంటరి చేసే భారత వ్యూహం సిద్ధమైంది. ఇప్పటికే దివాలా అంచున ఉన్న పాక్కు భారత్ ఇచ్చే టెక్నికల్ షాక్ కోలుకోలేని విధంగా ఉండబోతోంది. సరిహద్దుల్లో యుద్ధం చేయకుండానే పాకిస్తాన్కు ఉరితాడు వేసేందుకు మోదీ సర్కార్ సిద్ధమైంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాన్ని రక్తం చిందించకుండానే బుద్ధి చెప్పే వ్యూహాత్మక దౌత్య దాడికి భారత్ సిద్ధమైంది. ఈ యుద్ధంలో గెలుపు మనదే. ఎందుకంటే వ్యూహాత్మక ఆలోచన వెనక ఉన్నది కృష్ణ నీతిని మోదీ సర్కార్ అమలు చేస్తోంది. పాకిస్తాన్ ఈ దేశం విద్వేషం, మతం అనే ఉగ్రవాదంతో ఏర్పాటైంది. డివైడ్ అండ్ రూల్ అన్న సిద్ధాంతంతో దేశాన్ని విభజించారు. 5 వారాల్లో సర్ సిరిల్ రాడ్క్లిఫ్ అనే బ్రిటిష్ లాయర్ భారత్ పాక్ సరిహద్దులను నిర్ణయించాడు. దీని కారణంగా రాత్రికి రాత్రే అనేక గ్రామాలు, చివరికి ఇళ్లు కూడా సగానికి విడిపోయాయి. రాత్రికి రాత్రే కోట్లాది మంది సొంత గడ్డపై పరాయివారైపోయారు. ఈ రాడ్క్లిఫ్ గీసిన మ్యాప్ కారణంగా 1.5 కోటి మంది ప్రజలు సరిహద్దులు దాటాల్సొచ్చింది. హిందువులు, సిక్కులు పాకిస్తాన్ నుంచి భారత్కు, ముస్లింలు భారత్ నుంచి పాకిస్తాన్కు వలస వెళ్లారు. కానీ ఈ సమయంలో పాకిస్తాన్లో మహిళలపై జరిగిన అకృత్యాలు వర్ణనాతీతం. ఇది భారత చరిత్రలో ఓ మానని గాయంగా మిగిలిపోయింది. పాకిస్తాన్కు మాత్రం పేచీ పెట్టేందుకు చక్కటి అవకాశం లభించింది. నాటి భారత పాలకులు శాంతి పేరిట నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నాటి రాడ్క్లిఫ్ గీసిన గీతలు భారత్కు మరణ శాసనాలవుతాయని వారు అంచనా వేయలేదు. దేశం వచ్చిందన్న సంబరంలో, అధికారాన్ని అనుభవించాలన్న ఆరాటంలో ఉండిపోయారు. ఆ నిర్లక్ష్యపు ప్రభావం ఇప్పుడు భారత్ ఉగ్రవాద రూపంలో నిత్యం ముప్పును ఎదుర్కొంటోంది. పాపాల పాకిస్తాన్ నేటికి తన ఉగ్ర కుట్రలను ఆపడం లేదు. భారత్పై నిత్యం ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ తెల్లోడు గీసిన ఆ మ్యాప్ను చెరిపేసి కశ్మీర్ను సొంతం చేసుకోవాలన్న కుట్రలకు మరింత పదును పెడుతోంది. కశ్మీర్ కోసం పాక్ ఉగ్రదాడులను భారతీయ పాలకులు చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారు. దుర్మార్గ దేశం పాకిస్తాన్ ఉగ్రదాడుల్లో భారతీయులు రక్తం చిందించి అసువులు బాశారు. ఉగ్రదాడులను, సరిహద్దు చొరబాట్లను ఎలా ఎదుర్కోవాలో తెలియక భారత్ రోధించింది. ప్రపంచాన్ని సాయం అర్థించింది. ఉగ్రదేశాన్ని శిక్షించాల్సింది పోయి అగ్రదేశాలు అండగా నిలిచాయి. మరీ ముఖ్యంగా అత్యంత సంపన్నమైన గల్ఫ్ దేశాలు పాకిస్తాన్ యుద్ధాలకు, ఉగ్రవాదులకు యథేచ్ఛగా నిధులిచ్చారు. పవిత్ర యుద్ధం జిహాద్ పేరిట పాకిస్తాన్ చేస్తున్న ఉగ్రవాదానికి పరోక్షంగా సాయం అందించారు. భారత్ను ఇబ్బంది పెట్టడానికి ఆయా దేశాలు ఎన్నో డ్రామాలాడాయి. పాకిస్తాన్ ఉగ్ర ఆటలు 2014 వరకు యథేచ్ఛగా సాగాయి. కానీ 2014లో భారత్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ గద్దెనెక్కారు. మోదీ రాకతో మౌనంగా శాంతి మంత్రాన్ని జపించే భారత ప్రధానుల జాబితాలో మోదీ మరొకడని పాకిస్తాన్ భ్రమపడింది. 2016 సెప్టెంబర్ 18న ఉరీ సెక్టార్లోని భారత సైనిక శిబిరంపై ఉగ్రదాడికి పాల్పడింది. ఈ ఘటనలో 19 మంది జవాన్లను పాకిస్తాన్ పొట్టనబెట్టుకుంది. ఎప్పట్లాగే 2 రోజులు బాధపడి భారత పాలకులు సైలెంట్ అయిపోతారని పాకిస్తాన్ ఊహించింది. ఉరీ ఉగ్రదాడికి ప్రతీకారంగా సరిగ్గా 10 రోజులకు, అంటే 2016 సెప్టెంబర్ 28న భారత ఆర్మీకి చెందిన పారా కమాండోలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ POKలోకి ఎంటర్ అయి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారు. 35 నుంచి 40 మంది ఉగ్రవాదులను హతమార్చారు. దీన్నే సర్జికల్ స్ట్రైక్ అంటారు. నిజంగా పాకిస్తాన్ తెలివైన దేశమైతే భారత్ సర్జికల్ స్ట్రైక్ తర్వాత వ్యూహం మార్చాలి. ఉగ్రదేశానికి మెదడు మోకాళ్లలో ఉంది. సర్జికల్ స్ట్రైక్స్ చేసిన 3 ఏళ్ల తర్వాత 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రదాడికి దిగింది. ఈ దాడిలో 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. దీనికి కూడా భారత్ ప్రతీకారంతో రగిలిపోయింది. సరిగ్గా 12 రోజుల తర్వాత, అంటే 2019 ఫిబ్రవరి 26న
ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని బాలాకోట్పై వైమానిక దాడి జరిగింది. జైషే మహమ్మద్ ఉగ్రవాద శిక్షణ కేంద్రాన్ని ధ్వంసం చేసింది. నిజానికి 1971 తర్వాత పాకిస్తాన్ సరిహద్దులను దాటి భారత యుద్ధ విమానాలు వెళ్లటం ఇదే తొలిసారి. ఈ 2 దాడులతో భారత్ వ్యూహం మార్చిందని పాకిస్తాన్కు అర్థం కాలేదు. గతంలో ఉండే రక్షణాత్మక ధోరణిని వీడి అవసరమైతే ఎదురుదాడి చేయగలమని భారత్ నిరూపించింది. అప్పటి వరకు భారత్ యుద్ధానికి దిగదని పాకిస్తాన్ అనుకుంది. భారత్ గోప్యత, పక్కా ప్లానింగ్ ప్రపంచ రక్షణ రంగ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచాయి. పాకిస్తాన్ మాత్రం తన పాత కుట్రలను, పాత ఉగ్రవాదాన్ని వదలలేదు. కశ్మీర్ను సొంతం చేసుకోవాలంటే అదే ముఖ్యమని భావించింది. ఈసారి 2025 ఏప్రిల్లో పహల్గాంలో ఉగ్రదాడి చేసింది. ఈ దాడిలో 26 మంది అమాయక పౌరుల ప్రాణాలను బలిగొంది. ప్రతీకారంగా 2025 మే 7న పాక్పై భారత్ భారీ వైమానిక దాడికి దిగింది. సరిహద్దు ప్రాంతాల్లోని ఉగ్ర శిబిరాలను తునాతునకలు చేసింది. భారత్ ఆపరేషన్ సింధూర్ దెబ్బతో పాకిస్తాన్కు ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. భారత్ ఇలాంటి దాడి చేస్తుందని పాకిస్తాన్ అస్సలు ఊహించలేదు. ఈ దాడితో పాకిస్తాన్కు ఓ స్పష్టత వచ్చింది. భారత్పై ఉగ్రదాడి చేసినా, చొరబాట్లకు యత్నించినా ఎదురుదాడి తీవ్రంగా ఉంటుందని క్లియర్గా అర్థమైంది. అంతేకాదు, పహల్గాం ఉగ్రదాడి తర్వాత సింధు జలాల పంపిణీపై చేసుకున్న ఇండస్ వాటర్ ట్రీటీని తాత్కాలికంగా మోదీ సర్కార్ రద్దు చేసింది. దీంతో పాకిస్తాన్కు కళ్లు తిరిగి పడిపోయినంత పనైంది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తే పాకిస్తాన్ ఎడారిగా మారటం ఖాయం. ఆ ఒప్పందం రద్దు చేయడమే కాదు, సింధు ఉపనదులపై భారీగా డ్యాంలను కట్టేందుకు భారత్ సిద్ధమైంది. తాజాగా చినాబ్ నదిపై సావల్కోట్ ప్రాజెక్టు నిర్మాణానికి సర్వం సిద్ధం చేసింది. ఇక్కడితోనైనా పాకిస్తాన్ బుద్ధిగా ఉంటే పర్లేదు, కానీ ఆ దేశం కశ్మీర్పై ఆశలు వదులుకోలేదు. పైగా వ్యూహం మార్చేసింది. తనకు ఇన్నాళ్లు అండగా ఉండి నిధులు అందించిన మిత్ర దేశాలను తనకు రక్షణ కోటగా నిర్మించుకోవాలని పాకిస్తాన్ ప్లాన్ వేసింది. అందులో భాగంగానే ముస్లిం నాటోను తెరపైకి తెచ్చింది. 2025లో ముందుగా సౌదీ అరేబియాతో పాకిస్తాన్ తన ప్లాన్ను మొదలుపెట్టింది. 2025 సెప్టెంబర్ 17న సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్తో స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. నిజానికి ఇది అత్యంత కీలకమైన ఒప్పందం. ఎందుకంటే ఒక దేశంపై జరిగిన దాడిని 2 దేశాలపై జరిగినట్టుగా భావించే డీల్ ఇది. అంటే శత్రువు ఎవరైనా 2 దేశాలు కలిసి పోరాడతాయన్నమాట. సింపుల్గా చెప్పాలంటే సౌదీ, పాకిస్తాన్ చేసుకున్న రక్షణ ఒప్పందం నాటో తరహాలో ఉంది. నాటో గ్రూప్ ఆర్టికల్ 5 ప్రకారం నాటో సభ్య దేశంపై దాడి జరిగితే మొత్తం కూటమి దేశాలపై దాడిగా పరిగణిస్తారు. ఈ తరహా ఒప్పందమే సౌదీ, పాక్ చేసుకున్నాయి. దీన్నే ముస్లిం నాటోగా పేర్కొంటారు. ఈ కూటమిలోకి మరిన్ని దేశాలను లాగాలని పాకిస్తాన్ ప్రయత్నాలు చేసింది. అణ్వస్త్రాలున్న ఏకైక ముస్లిం దేశం పాకిస్తానే. అందుకే ఆ దేశం రక్షణ ఉంటే బాగుంటుందని కొన్ని దేశాలు భావించాయి. దీంతో ముస్లిం నాటోలోకి చేరేందుకు తుర్కియే, ఈజిప్ట్, ఖతార్, ఇరాక్, జోర్డాన్ వంటి దేశాలు ఆసక్తి చూపాయి. నిజానికి పశ్చిమాసియాలో గాజా యుద్ధం తర్వాత ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఎప్పుడు ఏ దేశంపై ఇజ్రాయెల్ దాడి చేస్తుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఇన్నాళ్లు గల్ఫ్ అరబ్ దేశాలు అమెరికా రక్షణ గొడుగులో ఉండేవి. కానీ ఇజ్రాయెల్ విషయానికి వచ్చేసరికి అమెరికా తమకు మద్దతు ఇస్తుందా అన్న సందేహాలు పశ్చిమాసియా ముస్లిం దేశాల్లో మొదలైంది. అందుకే పాకిస్తాన్ ఆధ్వర్యంలోని ముస్లిం నాటో తమకు రక్షణగా మారుతుందని ఆయా దేశాలు భావించాయి. పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నందున రక్షణ ఒప్పందం కుదుర్చుకుంటే తమకు సేఫ్టీగా ఉంటుందని ప్లాన్ వేశాయి. పాకిస్తాన్ కూడా మరిన్ని దేశాలు ముస్లిం నాటోలోకి చేర్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. నిజానికి చాలా ముస్లిం దేశాల్లో ఐక్యత లేదు. సున్నీలు, షియా ముస్లిం దేశాల మధ్య జాతి వైరం నెలకొంది. ఇరాన్, లెబనాన్, యెమెన్, కువైట్ వంటి షియా వర్గానికి చెందిన ముస్లిం దేశాలు సున్నీ వర్గ ముస్లిం దేశాలతో పొసగడం లేదు. నిజానికి సున్నీ ముస్లిం దేశాలకు ఇరాన్ కొరకరాని కొయ్యగా మారింది. పాకిస్తాన్ ఏర్పాటు చేసే ముస్లిం నాటోలో చేరేందుకు బహుశా ఇరాన్ చేరేందుకు ఆసక్తి కూడా చూపలేదు. ఇక సౌదీ అరేబియాతో అస్సలు పడని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ పాకిస్తాన్కు షాక్ ఇచ్చింది. ఇన్నాళ్లు పాకిస్తాన్ దివాలా తీయకుండా యుఏఈ అండగా నిలిచేది. పాకిస్తాన్ దివాలా తీసిన ప్రతిసారి అంతర్జాతీయ ద్రవ్యనిధి, IMF వంటి సంస్థలు ఇచ్చే రుణాలకు యుఏఈ గ్యారంటీనిచ్చేది. తమ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లను నిర్వహించలేకపోతున్నాము, ఆదుకోండని పాకిస్తాన్ వేడుకుంది. ఎయిర్పోర్ట్ నిర్వహణ బాధ్యతలను కూడా అబుదాబి తీసుకునేందుకు ముందుకొచ్చింది. కానీ ఎప్పుడైతే సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందం కుదుర్చుకుందో యుఏఈ కూడా ప్లాన్ మార్చింది. పాకిస్తాన్ బద్ధ శత్రువు భారత్తో రక్షణ ఒప్పందానికి శ్రీకారం చుట్టింది. పాకిస్తాన్తో ఆర్థిక బంధాన్ని తెంచుకునేందుకు పావులు కదుపుతోంది. ముస్లిం నాటో పేరిట మతపరమైన కూటములను ప్రోత్సహిస్తే ఊరుకునేది లేదని
పాకిస్తాన్కు యుఏఈ అధ్యక్షుడు స్పష్టమైన సంకేతాలిచ్చారు. అంతేకాదు ముస్లిం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా పేరున్న యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత్లో ఆకస్మికంగా పర్యటించారు. మా ప్రాధాన్యం భారత్కే అని ఎంబీజెడ్ ప్రపంచానికి చాటి చెప్పారు. మోదీ ఎంబీజెడ్ మధ్య ఉన్న సోదర బంధం దౌత్య హద్దులను దాటింది. ప్రోటోకాల్ పక్కన పెట్టి మరీ భారత్ ఈ పర్యటనకు ప్రాధాన్యం ఇచ్చింది. ప్రధాని మోదీ స్వయంగా ఎయిర్పోర్టుకు వెళ్లి ఎంబీజెడ్ను ఆహ్వానించారు. తాము కూడా యుఏఈకి ప్రాధాన్యం ఇస్తున్నామని మోదీ చాటి చెప్పారు. పాకిస్తాన్ ముస్లిం నాటో కలలను కల్లలు చేసేందుకు ఇప్పుడు యుఏఈతో కలిసి మోదీ కొత్త వ్యూహానికి పదును పెట్టాడు. పాకిస్తాన్ బలం అరబ్ దేశాలే. గల్ఫ్ దేశాలందించే ఆర్థిక సాయంతోనే పాకిస్తాన్ రెచ్చిపోతోంది. ఆర్థిక వ్యవస్థను, ప్రజా పాలనను గాలికుదిలేసింది. కశ్మీర్ ఆక్రమణకే ప్రాధాన్యం ఇచ్చింది. నిజానికి పాకిస్తాన్లో వేర్పాటువాదులు రెచ్చిపోతున్నారు. ఉత్తర పాకిస్తాన్లో తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ దాడులను ముమ్మరం చేసింది. మరోవైపు దక్షిణ పాకిస్తాన్లో బలూచిస్తాన్ వేర్పాటువాదులు భీకర దాడులు చేశారు. స్వదేశంలో అంతర్యుద్ధం జరుగుతుంటే ఇతర దేశాలను రక్షిస్తానని పాకిస్తాన్ చేస్తున్న ఆర్భాటం ప్రపంచానికి బాగా తెలుసు. నిజానికి పాకిస్తాన్ను నాశనం చేసేందుకు భారత్ ఎలాంటి వ్యూహాలు పన్నాల్సిన అవసరమే లేదు. ధర్మంగా ఉన్న మోదీ సర్కార్ పాక్ పతనానికి ఎలాంటి ప్లాన్స్ వేయటం లేదు. ఎందుకంటే మునిగిపోతున్న నౌకను మరింత ముంచేయడానికి ఎవరూ ప్రయత్నించరు. పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థికంగా దెబ్బతింది. ఇన్నాళ్లు ఆ దేశం దివాలా తీయకుండా యుఏఈ, సౌదీ అరేబియా దేశాలు కనీస నిల్వలు పాకిస్తాన్ రిజర్వ్స్లో ఉంచాయి. దీంతో పాక్ ఎలాగోలా నెట్టుకొస్తోంది. నిజంగా పాకిస్తాన్ను నాశనం చేయాలనుకుంటే భారత్కు అది చిటికలో పని. పామును చంపడం కాదు, పాము కోరలను పీకేయాలన్నది భారత లక్ష్యం. అందుకే పాకిస్తాన్ ఉగ్ర విషపు కుట్రలను అడ్డుకోవడానికి మోదీ కొత్త ప్లాన్ వేశాడు. పాక్ కోరలు పీకేందుకు ఇజ్రాయెల్ కటింగ్ ప్లేయర్ను వాడేందుకు సిద్ధమయ్యాడు. ఫిబ్రవరి 25, 26 తేదీల్లో ఇజ్రాయెల్ను సందర్శించేందుకు మోదీ సిద్ధమైనట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఓ సదస్సులో స్వయంగా వెల్లడించారు. అంతేకాదు ఇజ్రాయెల్ పార్లమెంటును ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నట్టు నెతన్యాహు తెలిపారు. భారత్ సాదాసీదా దేశం కాదని, 140 కోట్ల మంది ప్రజలున్న శక్తివంతమైన దేశంగా ఇజ్రాయెల్ ప్రధాని వివరించారు. నిజానికి ప్రస్తుతం ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్గా పేరున్న భారత్తో సత్సంబంధాల కోసం పలు దేశాలు యత్నిస్తున్నాయి. అందులో భాగంగా ఇజ్రాయెల్ కూడా భారత్తో బంధాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో ముస్లిం నాటో ఏర్పడితే భారత్కు ఎంత ప్రమాదకరమో ఇజ్రాయెల్, యుఏఈ దేశాలకు కూడా అంతే డేంజర్. అందుకే ముస్లిం నాటోకు వ్యతిరేకంగా రక్షణ కూటమిని ఏర్పాటు చేసేందుకు భారత్ నడుం బిగించింది. ముస్లిం దేశమైన యుఏఈ, సైప్రస్, గ్రీస్ వంటి దేశాలతో జట్టు కట్టేందుకు సిద్ధమైంది. అయితే గ్రీస్, సైప్రస్కు పాకిస్తాన్, ముస్లిం నాటోకు వైరం ఏంటి? పాకిస్తాన్ కోరుకుంటున్న ముస్లిం నాటోలో చేరాలని టర్కీ బలంగా కోరుకుంటోంది. అయితే టర్కీతో గ్రీస్, సైప్రస్ దేశాలకు శత్రుత్వం ఉంది. అజియన్ సముద్రాన్ని టర్కీ, గ్రీస్ పంచుకుంటున్నాయి. అయితే అజియన్ వనరుల విషయంలో గ్రీస్తో టర్కీయే ఘర్షణకు దిగుతోంది. అజియన్ సముద్రంలో తరచూ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. 2020లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. సముద్రంలో టర్కిష్, గ్రీస్ షిప్లు పోరాటానికి దిగాయి. అంకారా, అథెన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో టర్కీ శత్రువైన భారత్తో కలిసేందుకు గ్రీస్ సై అంటోంది. మధ్యధరా సముద్రంలో ఉన్న ఈ ద్వీపదేశం సైప్రస్. ఈ ద్వీపదేశం 2 పార్టులుగా విడిపోయింది. ఉత్తర ప్రాంతాన్ని 1974లో టర్కీ ఆక్రమించుకుంది. కానీ దాన్ని ప్రపంచం గుర్తించడం లేదు. అయితే టర్కీ ఆధ్వర్యంలోని ఉత్తర ప్రాంతం, మిగిలిన సైప్రస్కు మధ్య రేఖను గ్రీన్ లైన్గా పేర్కొంటారు. ఈ గ్రీన్ లైన్ సమీపంలోకి ఏ దేశం వెళ్లినా టర్కీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. 2025 జనవరిలో గ్రీన్ లైన్ ప్రాంతాన్ని సందర్శించి టర్కీకి మోదీ షాక్ ఇచ్చారు. సో పాకిస్తాన్కు, మిత్ర దేశాలకు కలిపి చెక్ పెట్టేందుకు మోదీ వ్యూహం పన్నారు. అందులో భాగంగా యుఏఈ, ఇజ్రాయెల్, సైప్రస్, గ్రీస్ను ఒకే తాటిపైకి తీసుకొస్తున్నారు. అదే జరిగితే పశ్చిమాసియా రాజకీయ సమీకరణలు పూర్తిగా మారనున్నాయి. ప్రస్తుతం మోదీ ఈ కొత్త గ్రూప్ను ప్రొజెక్ట్ చేసే పనిలో పడ్డారు. ఈ నెలాఖరులో మోదీ ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. నిజానికి పాకిస్తాన్తో రక్షణ ఒప్పందం సౌదీ అరేబియా చేసుకున్నా భారత్ విషయంలో మాత్రం కత్తులు దూసేందుకు ఏమాత్రం సిద్ధంగా లేదు. ఎందుకంటే సౌదీ అరేబియాకు తన పరిస్థితి గురించి తనకు బాగా తెలుసు. సౌదీ అరేబియా బలం చమురు. అదైపోతే తన వైపు ఎవ్వరూ చూడరని రియాద్కు క్లారిటీ ఉంది. అందుకే ఇతర మార్గాల్లో ఆదాయాన్ని సృష్టించే పనిని ఇప్పటి నుంచే సౌదీ ప్రారంభించింది.
అందుకే భారత్తో కలిసి పెట్టుబడులు పెట్టేందుకు కొత్త వాణిజ్య అవకాశాలకు ఆరాటపడుతోంది. రక్షణ ఒప్పందం ఉన్నా పాకిస్తాన్పై భారత్ దాడి చేస్తే సౌదీ అరేబియా భారత్పై ఎదురుదాడికొచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే సౌదీ చమురును అత్యధికంగా కొంటున్న దేశాల్లో భారత్ కూడా ఉంది. ప్రస్తుతం సౌదీ అరేబియా నుంచి 13 నుంచి 15% చమురును భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఈ చమురు విలువ ఏటా 2 నుంచి 2.5 లక్షల కోట్ల రూపాయలు. అంత ఆదాయాన్ని పాకిస్తాన్ కోసం సౌదీ వదులుకోవడం అసంభవం. అంతేకాదు భారత్ ప్రతిష్టాత్మక కారిడార్కు శ్రీకారం చుట్టింది. దీన్ని ఐమెక్ అంటారు. ఐమెక్ అంటే ది ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకానమిక్ కారిడార్. దీని వెనక ఉన్న ప్లాన్ ఏంటంటే భారత్తో యూరోప్కు కొత్త రూటును సృష్టించడమే. భారత్ నుంచి సముద్ర మార్గాలు, రైల్వే లైన్లను ఏకం చేసి యూరప్కు కనెక్ట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే సూయజ్ కెనాల్కు భారత్ ప్రత్యామ్నాయం సృష్టిస్తోంది. ఐమెక్ రూట్ యూఏఈ నుంచి సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ వరకు వెళ్తుంది. ఆ తర్వాత మధ్యధరా సముద్రంలోని సైప్రస్ మీదుగా గ్రీస్కు చేరుకుంటుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగం పంచుకుంటున్న సౌదీ పాకిస్తాన్ కోసం భారత్తో కయ్యానికి దిగే ఛాన్సే లేదు. పాకిస్తాన్ కుట్రలకు, కుతంత్రాలకు భారత్ దౌత్యంతో, వాణిజ్యంతో, స్నేహంతో చెక్ పెడుతోంది. తనకు అందే ఆర్థిక సాయాన్ని తనే పాక్ అడ్డుకుంటోంది. మోదీ ఇజ్రాయెల్ పర్యటనలు 2 కీలక అంశాలుంటాయి. ఒకటి పాకిస్తాన్, టర్కీకి చెక్ పెట్టడం, అరబ్ ప్రపంచంతో బంధాన్ని పటిష్టం చేసుకోవడం. నిజానికి చాలా ముస్లిం దేశాలకు టర్కీ అంటే పడదు. అదే భారత్కు ప్లస్ పాయింట్, పాకిస్తాన్కు మైనస్ పాయింట్. ఏ దేశంతో పెట్టుకున్నా పాకిస్తాన్ పరిస్థితి బాగానే ఉండేది. కానీ టర్కీతో స్నేహం చేసి అరబ్ దేశాల స్నేహాన్ని, సాయాన్ని పాకిస్తాన్ కోల్పోతోంది. పాక్ కుయుక్తులను మోదీ ప్రపంచానికి మరింతగా తెలియచేస్తున్నారు. అంతే తప్ప పాకిస్తాన్పై ఎలాంటి దాడులకు, కుట్రలకు ప్లాన్లు వేయడం లేదు. ఇదే మోదీ తంత్రం, మహాభారతంలోని శ్రీకృష్ణుడి మార్గం. ఇదే ఆయుధం పట్టకుండా యుద్ధంలో గెలిచే అసలైన వ్యూహం.